GMR Shopping Mall grand opening on 10th September in Miapur. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ iDream మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ రఘు సామల, సీనియర్ కన్సల్టెంట్ ఎపిలెప్సీ అండ్ ఫంక్షనల్ న్యూరో సర్జరీ ఇన్ ఏజీ హాస్పిటల్స్. సో చాలా మందికి స్పైన్ సర్జరీస్ చేయించుకుంటూ ఉంటారు. అసలు స్పైన్ సర్జరీ వరకు వెళ్ళే ముందు మనం ఏదైనా బేసిక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ మన లైక్ ఒక చిన్న ఎక్సర్సైజ్ ద్వారా లేకపోతే చిన్న చిన్న హ్యాబిటేట్ చేసుకొని ఈ స్పైన్ పెయిన్ అనేది రెడ్యూస్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఇందులో ఎలాంటి సివియర్ కేసెస్ అనేవి ఉంటాయి? దీని గురించి డిస్కస్ చేద్దాము. హలో సార్, నమస్తే. సో స్పైన్ సర్జరీ వరకు వెళ్ళే ముందు ఇప్పుడు ఈ వెన్నెముకకి సంబంధించి నార్మల్గా స్పైన్ సర్జరీస్ అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళలో చేస్తారు అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒక 40-45 దాటిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్లో మోడిఫికేషన్స్ చేయాలా, వాళ్ళ లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్స్ చేయాలా, ఎంత జాగ్రత్తగా ఉంటే మనం సర్జరీ వరకు వెళ్ళక్కర్లేదు అలా? ప్రీవియస్ టైంలో అంటే పాతకాలంలో మనం ఫస్ట్ అలానే అనుకునే వాళ్ళం ఏంటంటే ఓల్డ్ ఏజ్ డిసీజ్ పెద్దవాళ్ళకే వస్తుంది, మనకు రాదు అన్నట్టు ఉండేవాళ్ళం. నవ్ డేస్ ద లైఫ్ స్టైల్ హ్యాస్ చేంజ్డ్. సో మోస్ట్ ఆఫ్ అస్ లైక్ సిట్టింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 8 to 9 hours 9 to 5 job అంటే it is almost 3 plus 5 hours 8 hours. So any office work you take we are sitting. The manual work అనేది డెస్క్టాప్ జాబ్ అంటే ఇంకా కూర్చోవడమే అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఒకటి ఒబెసిటీ పెరుగుతుంది మనకి. Okay, eating habits have changed. The moment you have the phone, you want to eat something, you Zomato it and then you get it. So there no work even cooking your food, right? So obesity is one of the reason, the main reason. The second is the sedentary lifestyle. We are sitting in this position for such a long time. Okay, so with that what happens is అంటే మనకి వెనక కండరాలు ఏదైతే మన పొజిషన్ ని మెయింటైన్ చేయడానికి కూర్చోడానికి ఉంటాయో they get tired. అంత స్ట్రెయిన్ అవుతుంది, మనం అంతసేపు కూర్చొని ఉంటున్నాం కాబట్టి. దే గో ఇంటూ స్పాజమ్ అంటాం. స్పాజమ్ అంటే దే బికమ్ వెరీ టైట్. ఈవెన్ మూమెంట్ కూడా అవ్వనివ్వకుండా వీ హ్యావ్ టు మెయింటైన్. లైక్ ఇన్ డ్రైవింగ్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఒక డ్రైవర్ ఉన్నారనుకోండి, హిస్ వర్క్ ఇస్ టు లుక్ ఎట్ ద రోడ్, అంతే కదా. సో ఒక 4-5 hours జర్నీ అంటే 4-5 hours హీ హ్యాస్ టు లుక్ ఎట్ ద రోడ్ ఓన్లీ. పొజిషన్ ఆఫ్ ద నెక్ విల్ నాట్ చేంజ్ మచ్. సో అప్పుడు నెక్ మజిల్స్ హ్యావ్ టు వర్క్. ఇఫ్ యూఆర్ వర్కింగ్ అ కంప్యూటర్ అనుకోండి, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు దట్. ఇన్స్టెడ్ డ్రైవర్ ఏమో వెళ్తున్నాడు, మనం అక్కడే కూర్చొని ఉంటున్నాం అంతే. ద డిఫరెన్స్ ఇస్ ద సేమ్ బట్ ద వర్క్, మన కండరాలు చేసే వర్క్ మాత్రం ఇస్ ఆల్మోస్ట్ ద సేమ్, అలానే ఉంటుంది కదా. సో దోస్ కేసెస్ దే రిజల్ట్ ఇన్ ద పెయిన్. సో వెన్ ఎవర్ యూ స్ట్రెయిన్ మోర్, మనం ఎక్కువ స్ట్రెయిన్ చేస్తే దాని తర్వాత పెయిన్ వచ్చేస్తుంది. ఇట్స్ ద 2 main things. అండ్ థర్డ్ ఈస్ ద ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. వీఆర్ సో బిజీ నౌ, మన కోసం మనం టైం దొరకడానికి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో దీస్ 3 things వల్ల ఏమవుతుందంటే, ఈవెన్ ప్రీవియస్లీ మనకి పాతకాలంలో ఓల్డ్ ఏజ్లో ఎక్కువ డిసీజ్ అనుకున్నది, ప్రతి ఒక్కరు మనకి వర్క్ చేసేవాళ్ళు, మాన్యువల్ వర్క్ చేసేవాళ్ళు, సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. నౌ వీఆర్ నాట్, మనం అసలు చేయట్లేదు దాని గురించి. అసలు లేదు, జీరో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కూడా నిజంగా 100లో 95 members. ఇప్పుడు ఆ ఏజ్ గ్రూప్ తో కంపేర్ చేస్తే ఓల్డర్ ఏజ్ అనుకుంటే ఇప్పుడు మనం కింది వరకు కూడా స్ప్రెడ్ అయింది. సో వీ కెన్ ఈవెన్ సీ 17-18 years 20 years వాళ్ళకి కూడా మనం సీరియస్ ప్రాబ్లమ్స్ రావడం చూస్తుంటాం. కొంతమందికి సర్జరీ కూడా అవసరం అవుతుంది. సో ఇవి మెయిన్ రీజన్స్. సో మనం ఇందులో కొంచెం చేంజ్ చేయగలిగితే దెన్ పెద్ద డిఫరెన్స్ ఉంటుంది హెల్త్. ఇప్పుడు చేంజెస్ అంటే వాళ్ళు ఒక డైలీ ఎక్సర్సైజ్ మూమెంట్ అట్లీస్ట్ ఒక 30 minutes ద బ్రిస్క్ వాకింగ్, ఏరోబిక్ స్ట్రెచింగ్, దిస్ ఇస్ మ్యాండేటరీ. దిస్ ఈస్ మనకు మనం చూసుకున్న అట్లీస్ట్ 24 hours లో అట్లీస్ట్ కొంచెం మనం మన కోసం స్పెండ్ చేయలేకపోతే ఇట్ ఈస్ డిఫికల్ట్. అండ్ హీటింగ్ హ్యాబిట్స్, these 2 things at least we should do it. Okay. So and ఒక 4 hours 5 hours కంటిన్యూస్ గా కూర్చునే వాళ్ళల్లో మనం 8 hours అని మాట్లాడుకున్నాము. 6 hours లేవకుండా కంటిన్యూస్ గా కొన్నాళ్ళ పాటు కూర్చుంటే వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. నిజమేనా ఇది? Yes, exactly. So particularly females, ఒబీస్ ఉన్న వాళ్ళు, మనం ఎక్కువ సేపు కూర్చుంటే ఏమంటే ద బ్లడ్ అక్యుములేట్స్ ఇన్ ద లెగ్స్. సో బ్లడ్
క్లాట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది మనం నడవడం స్టార్ట్ చేసినప్పుడు ఇట్ మైగ్రేట్స్ టు ద హార్ట్ అనుకోండి, దెన్ పల్మరీ ఎంబాలిజం అంటాం. సో అది దట్ ఈస్ వన్ రిస్క్, అంటే ఇమ్మీడియట్ రిస్క్ ఉంటుంది క్లాట్ అవుతే. అలా కాకుండా క్రానికల్గా ఇది కాకుండా ఉండాలంటే సెడెంటరీ లైఫ్ అగైన్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఎనీథింగ్. స్ట్రోక్ కానివ్వండి, హార్ట్ అటాక్ కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, వీటన్నిటికీ మూల కారణం అక్కడే. బట్ గుడ్ థింగ్ ఏంటంటే అది మన చేతిలోనే ఉంది. బట్ మనం ఇది వదిలేసి మనం వెళ్ళేసి మెడిసిన్స్ అవి తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. అట్లీస్ట్ వర్క్ లో మధ్య మధ్యలో గ్యాప్స్ తీసుకుంటూ 1 hour కి ఒక 10 minutes నడవడము, 5 minutes నడవడం అలా చేసుకున్నా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, మీరు చెప్పినట్టుగా ఈ 45 years కి రావాల్సిన పెయిన్స్, ఈ వెన్నుముక్క నొప్పి కానీ, బ్యాక్ పెయిన్స్ కానీ నిజంగా అర్లీగా వస్తున్నాయి. ఇప్పుడు 30లోనే ఈ సాఫ్ట్వేర్ ఎవరైతే ఉన్నారో, డెస్క్టాప్ జాబ్స్ ఎవరైతే ఉన్నారో, ఈవెన్ ఇప్పుడు అందరు నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, అందరూ డెస్క్టాప్ జాబ్స్ ఏదో విధంగా ఎంగేజ్ అవుతూ ఉన్నారు. సో బ్యాక్ 10 yearsతో పోల్చుకుంటే ఇప్పుడు నిజంగా యంగ్ పీపుల్ కూడా రావడం అనేది ఎక్కువ అయిందా? సర్జరీస్ ఎక్కువ అయ్యాయా? ఆబ్వియస్లీ ఎక్కువ అయింది. సో ఇఫ్ యూ మనం సాటర్డే ఓపీడీ, ఫ్రైడే ఓపీడీ తీసుకుందాం, న్యూరో సర్జరీ ఓపీడీ ఇన్ గచ్చిబౌలి హైటెక్ సిటీ ఏరియా. Most of them are the software employees with the back pain, neck pain. And some of them are headaches. Okay, without any serious problem. So most of them మనకి ఫిజియోథెరపీ, కొన్ని ఎక్సర్సైజ్, కొన్ని మెడికేషన్ ఫర్ సమ్ డ్యూరేషన్, దే గుడ్. ఓకే, దెన్ వాళ్ళకి మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తారు? ఇప్పుడు లాంగ్ టైం కూర్చునే వాళ్ళకి చైర్ పొజిషన్స్ కానీ, కూర్చునే పొజిషన్ కానీ, ఆ అవర్స్ మినిమైజ్ చేసుకోవడంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఒకటి, మనకి సెడెంటరీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వీ షుడ్ డిక్రీజ్. మన సెడెంటరీ లైఫ్ స్టైల్ తగ్గించాలి. ఇన్ కేస్ మనం ఇంట్లో ఉంటే ఫ్రీడమ్ ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోండి, వీ కెన్ రోమ్ అరౌండ్ హియర్ అండ్ కమ్ అండ్ డూ యువర్ వర్క్. ఆఫీస్లో ఉంటే ఇట్ ఈస్ సమ్ టైమ్స్ డిఫికల్ట్, బట్ ఎవ్రీ 1-2 hours టేక్ ఏ గ్యాప్, స్ట్రెచ్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ బ్యాక్ అండ్ సెట్. ఓకే, ఇప్పుడు చాలా మందికి ఏంటి, మనకి మధ్యలో కాఫీ బ్రేక్ అని వెళ్తూ ఉంటాం. సో అట్ ద సేమ్ టైమ్ వీ కెన్ డూ దిస్. ఆ మధ్యలో కొంచెం స్ట్రెస్ డీబస్టర్ లాగా, అంటే ఎవ్రీ 2-3 hours వన్స్ దే గెట్ అప్, కొంచెం కాళ్ళు స్ట్రెచ్ చేయడం, హ్యాండ్ స్ట్రెచ్ చేయడం, కొంచెం నెక్ మూవ్మెంట్, చాలా చిన్న థింగ్స్ కదా, అది సివియారిటీ అయిపోయిన తర్వాత డాక్టర్ ని కన్సల్ట్ అవుతారు. సో ఎవరైతే మీ దగ్గరికి బ్యాక్ పెయిన్ అని వస్తున్నారో వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళకి సర్జరీ అనేది అవసరం అవుతుందా? ఏదైనా మెడిసిన్, ఎక్సర్సైజ్, ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ త్రూ అంత సివియారిటీ లేకుండా ఉండొచ్చా? సో చాలా మందికి ఇదే మిస్కన్సెప్షన్ ఉంటుంది, ఏంటంటే నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, పోతానంటే పట్టుకొని సర్జరీ చేస్తారు అనేసి. బట్ 90% ఆఫ్ ద టైమ్ సర్జరీ ఇస్ నాట్ నీడెడ్, అవసరం లేదు. 100 మందిలో 90 మందికి ఆపరేషన్ అవసరం ఉండదు. ఓన్లీ 10 మందికి ఎవరికైతే సివియర్ సిమ్టమ్స్ ఉంటాయో, అంటే మనకి కైండ్ ఆఫ్ షియాటికా అంటాం కదా, సో అట్లాంటి పెయిన్ ఉన్నా, లేదా లెగ్ మూవ్మెంట్ లో కానీ, హ్యాండ్ మూవ్మెంట్ లో కానీ వీక్నెస్ ఉన్నా, తర్వాత నమ్నెస్ ఉన్నా, లేదంటే యూరిన్ పాస్ చేయడంలో ఏమైనా డిఫికల్టీ ఉన్నా, ఇట్లాంటి వాళ్ళకి మనకి ఫర్దర్ గా మనం ఎవాల్యుయేట్ చేస్తాం విత్ ఎంఆర్ఐ కానీ, ఎక్స్రే కానీ, సిటీ కానీ. అండ్ బేస్డ్ ఆన్ దట్ అందులో కూడా మనకి నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది, నర్వ్స్ ప్రెస్ అయిపోతున్నాయి సివియర్ గా అనుకుంటే అప్పుడే సర్జరీ ఇండికేటెడ్. ఓకే, సో అదర్వైజ్ 90% ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్. ఓకే, అండ్ కొంతమంది చిన్న చిన్న విషయాలకి పానిక్ అవుతూ ఉంటారు కదా. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న చిన్న పెయిన్ కి కూడా డాక్టర్ వరకు వెళ్తుంటారు. అసలు వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది? రైట్, సో ఫస్ట్ మనకి పెయిన్ వచ్చినప్పుడు వి గో ఇంటూ పానిక్ మోడ్. So we imagine the worst. We imagine the worst. ఇక్కడ ఫ్రాక్చర్ వచ్చిందేమో, లేదంటే ఇక్కడ ఇదైపోయిందేమో, then we Google it. Okay, Google will give 100 diagnoses. Okay, సో పర్టిక్యులర్లీ క్యాన్సర్ ఉంటుంది, చాలా ఉంటాయి. సో ద వర్స్ట్ థింగ్ మనం ఆలోచించుకుని వచ్చేస్తాం డాక్టర్ దగ్గర. సో ఇట్ ఈస్ నాట్ దట్. ముందు డాక్టర్ కన్నా వీళ్ళే చెప్పేస్తుంటారు కొంతమంది పేషెంట్ డైరెక్ట్ లో వచ్చేసి మనకి ఎంఆర్ఐ రాసేసేయండి, హోల్ బాడీ ఎంఆర్ఐ రాసేసి అంటారు. ఇన్ఫాక్ట్ చాలా మందికి అసలు అది కూడా అవసరం ఉండదు, నాట్ ఈవెన్ సింగిల్ ఎక్స్రే కూడా అవసరం ఉండదు. సో ఎప్పుడు మనకి ఇంపార్టెంట్, మనకి తర్వాత టెస్ట్ చేయించుకోవాలి ఫస్ట్, దాని తర్వాత మనం సర్జరీ కన్నప్పుడు ఒకటి షియాటికా లాగా మనకి బ్యాక్ పెయిన్ ఉండేసి అండ్ ఇట్ ఈస్ గోయింగ్ డౌన్ ద లెగ్స్, లేదా నెక్ పెయిన్ ఉండేసి హ్యాండ్స్ లోకి పారుతుంది అంటాం. ఆ పెయిన్ ఉన్నప్పుడు దెర్ ఇస్ పాసిబిలిటీ ఏంటంటే ఒక నర్వ్ ఏదో ఒక రీజన్ తో కంప్రెస్ అవుతుంది అనేసి.
లేదా వీక్నెస్ ఉంది, అంటే మనం చేత్తో అయితే ఏదన్నా పట్టుకోలేకపోతున్నాం, హ్యాండ్ రైటింగ్ రాయలేకపోతున్నాం, హోల్డ్ చేయలేకపోతున్నాం, గ్లాస్ పట్టుకోలేకపోతున్నాం, బాటిల్ పట్టుకోలేకపోతున్నాం. చిన్న చిన్న రొటీన్ వర్క్ ఏదైతే చేయగలుగుతున్నామో అది చేయలేకపోతున్నాం. ఒకవేళ లెగ్స్ లో వీక్నెస్ వచ్చింది అనుకోండి, కూర్చొని లేవలేకపోతున్నాం, లేదా చెప్పులు వేసుకోవడంలోనే మనకి ఇబ్బంది ఉంటుంది, వీ కెన్ నాట్ డూ ఇట్. అలాంటివి ఉన్నప్పుడు, లేదా నమ్నెస్, మొద్దుబారిపోవడం, తెలియట్లేదు మనకి అనుకున్నప్పుడు, లేదా ఈ మూత్రం విషయంలో మనకి తెలియకుండానే పోవడం, లేదా మూత్రం పోయినా కూడా రాకపోవడం, ఇలాంటివన్నీ సీరియస్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. సో దిస్ నీడ్స్ ఒక ఎక్స్పర్ట్ స్పైన్ కన్సల్ట్. ఓకే, అంటే స్పైన్ రిలేటెడ్ ఎవరైతే ఉంటారో నియరెస్ట్ పాసిబుల్ మీట్ దెమ్. ఇవి ఉంటే స్పైన్ దగ్గర వెళ్తే ఫర్దర్ గా మనకి ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఎక్స్రేస్ బేస్డ్ ఆన్ ద కండిషన్ వి విల్ డూ ఇట్. సో అందులో మనకి తెలుస్తుంది అంటే ఎంత సివియర్ గా ప్రాబ్లం ఉంది, దేని వల్ల ఉంది అన్నది తెలుస్తుంది. దాన్ని బట్టి దెన్ వి గో ఫర్ దట్ సిమ్టమ్స్. సో ఇప్పుడు స్పైన్ సర్జరీస్ అంటే అన్ని కూడా లైక్ ఓపెన్ సర్జరీసే ఉంటాయా? సర్జరీస్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఓకే. సో ప్రీవియస్లీ లైక్ ఇఫ్ యూ కన్సిడర్ ఒక 10 years కింద, 10 సంవత్సరాల కింద చూస్తే ఇట్ వాస్ నాట్ సో అడ్వాన్స్డ్. ద ఎక్విప్మెంట్ కానివ్వండి, ట్రైన్డ్ పీపుల్ అవైలబుల్ కానీ, ఇట్ వాస్ లెస్. సో అందులో మనకి లార్జ్ ఓపెనింగ్ చేస్తాం, పెద్ద ఓపెనింగ్. ఇప్పుడు పాతకాలంలో అపెండిక్స్ అంటే పెద్దగా ఓపెన్ చేసేవాళ్ళు కదా. సో నౌ వీఆర్ డూయింగ్ విత్ లాప్రోస్కోపీ టైప్, 3-4 holes పెట్టేసి దాంట్లో వచ్చేసారు. సిమిలర్లీ ఫర్ ద స్పైన్. సో ఓపెన్ సర్జరీ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్క్ ఉంది అనుకోండి, తీయాలి అంటే అరౌండ్ 8 centimeter లాగా మనం ఓపెన్ చేస్తాం. దెన్ మజిల్స్ అన్ని పక్కకి జరిపేసి దెన్ వి డూ సర్జరీస్ అన్నట్టు ఉండేది. నౌ వి మూవ్డ్ పాస్ దట్. సో వెరీ లెస్ ప్లేసెస్, అంటే మనకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో కానివ్వండి, లేదా అట్లాంటి ప్లేసెస్ లో స్టిల్ దట్ ఈస్ దేర్. బట్ మనం ఒక మంచి సెంటర్కి వెళ్తాం అనుకోండి, ఒక ఎక్విప్మెంట్ ఉన్న దగ్గర, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఉంటే, నౌ వి మూవ్ టు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటాం. అంటే వి డోంట్ కట్ దట్ మచ్, పాతకంలో అంతా కట్ చేసినట్టుగా. సో అందులో వెరీ మినిమం, ఇన్స్టెడ్ ఆఫ్ 8 వి కమ్ టు 2 centimeters. సో దానివల్ల ఏంటంటే టిష్యూ డ్యామేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఫర్దర్ దీనికంటే డౌన్ అంటే ఎండోస్కోపిక్ ఫర్దర్ ఇంకా టిష్యూ డ్యామేజ్ తక్కువ ఉంటుంది. సింపుల్ సర్జరీస్ లో ఎండోస్కోప్ తో చేసింది అయితే యూజువల్లీ డే కేర్ సర్జరీస్, అంటే మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు వెళ్ళొచ్చు, మాక్సిమం నెక్స్ట్ డే వెళ్ళొచ్చు ఇంటికి. అండ్ యూ కెన్ డూ హోమ్ జాబ్ లైక్ ఇఫ్ సాఫ్ట్వేర్ ఆర్ సంథింగ్. సర్జరీ చేసిన దగ్గర కొంచెం పెయిన్ ఉంటుంది, విచ్ సబ్సైడ్స్ ఇన్ 3-4 days usually. So usually back to normal work 1 to 3 weeks. With the open surgeries you take like 4 to 8 weeks. It's almost 2 months టైం పట్టేది. సో ఆ మజిల్స్ అన్ని డిస్టర్బ్ చేస్తాం కదా, కంట్రోల్ అన్నిటిని. సో లాంగ్ టర్మ్ కూడా వాళ్ళకి కొంచెం సంథింగ్ డిస్కంఫర్ట్ ఉంటూ ఉండేది. సో విత్ అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ దట్ ఈస్ నాట్ దేర్. అండ్ వాట్ అబౌట్ కీ హోల్ సర్జరీ? కీ హోల్ సర్జరీనే మనం ఇంకా వేరే ఇలాగ ఏమంటాం అంటే లేజర్ సర్జరీ అంటారు. పేషెంట్ వచ్చినప్పుడే సార్ లేజర్ సర్జరీ కన్నా కీ హోల్ సర్జరీ అనేది ఇంకా ది సేమ్. ఎండోస్కోపిక్ సర్జరీ ఇస్ ద కీ హోల్ సర్జరీ. కీ హోల్ అంటే మనం కీ డోర్ కి పెడతాం కదా, సో ఎంత ఉంటుంది, వెరీ స్మాల్, రైట్? ఇట్ ఇస్ సిమిలర్లీ ఎండోస్కోపిక్ సర్జరీ. సో కొంతమంది లేజర్ సర్జరీ అడుగుతారు పేషెంట్ వచ్చి, సార్ మీ దగ్గర లేజర్ సర్జరీ ఉందా అనేసి. యాక్చువల్లీ దర్ ఇస్ నో పర్టికులర్ లేజర్ సర్జరీ అన్నట్టు ఏమి ఉండదు. ఎండోస్కోపిక్ దాన్నే లేజర్ సర్జరీ లాగానే కన్సిడర్ చేయాలి, అంతే. సపరేట్ లేజర్ సర్జరీ అన్నట్టు ఏమి ఉండదు. ఇప్పుడు ఈ స్పైన్ సర్జరీస్ అనేవి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయా? ఇప్పుడు వాళ్ళు నార్మల్ లైఫ్ కి వెళ్ళాలి అన్నప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ రిలేట్ అవుతుందా? ఎన్నాళ్ళు పడుతుంది వాళ్ళు నార్మల్ లైఫ్ కి రావడానికి? సో అది మనకి చాలా ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు సింపుల్ ఒక డిస్క్ అంటాం, డిస్క్ సర్జరీ అంటాం. సో ద డే 2 అంటే ఈరోజు సర్జరీ చేస్తే రేపు వాళ్ళు అటు ఇటు వాక్ చేయొచ్చు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, నార్మల్ వెరీ స్మాల్ రొటీన్ వర్క్స్. ఒక 1-2 weeks లో దే ఆర్ బ్యాక్. ఓకే. కొంతమందికి ఏంటంటే ఫ్రాక్చర్స్ ఉంటాయి, మేజర్ ఫ్రాక్చర్స్. అట్లాంటి వాళ్ళకి మనం రాడ్స్ లాంటివి అలాంటివి ఫిక్స్ చేస్తాం. సో దట్ విల్ టేక్ మనకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది, 3 to 4 weeks టైం పడుతుంది, అలా డిపెండింగ్ ఆన్ కండిషన్. ఓకే. ఇప్పుడు నడవడానికి కానీ లేదా కూర్చోడానికి కానీ వాళ్ళు ఎవరైనా బెడ్ రిటర్న్ అయిపోవాల్సి వస్తుందా? డెఫినెట్లీ నాట్. చాలా మందికి బెడ్ రిటర్న్ అవుతే మనం సర్జరీ ఎందుకు చేయించుకుంటాం?
ఇప్పుడు సర్జరీ చేయకముందు హీ హాస్ పెయిన్. అలాంటి కేసెస్ ఏమైనా ఉంటాయా? సో ప్రతి ఏదైనా సర్జరీకి rare ఒక cases? కాంప్లికేషన్స్ ఉంటాయి. మ్మ్. సో ఏ సర్జరీ కూడా మనం 100% వాళ్ళ body type ని బట్టి. మ్మ్. టైప్ ని బట్టి కొన్ని మిస్అన్ఫార్చ్యూన్ థింగ్స్ విల్ హ్యాపెన్. మ్మ్. సో ఇఫ్ యూ లుక్ అట్ 100 పేషెంట్స్, మనం సర్జరీ చేసాం, ఎండోస్కోపిక్ సర్జరీ చేసాం అనుకోండి, మ్మ్. ఒక 1 to 3 people విల్ హ్యావ్ ప్రాబ్లం. మ్మ్. మ్మ్. ఓకే, మనం ఇక్కడ చేయించుకున్నా మ్మ్. ఎక్కడ చేయించుకున్నా ఎవరు చేసినా అంత మచ్ కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా స్పైన్ రిలేటెడ్ సర్జరీస్ చేసుకున్నప్పుడు ప్యారలైజ్ అయిపోతాం, లైక్ పక్షవాతం వస్తుందేమో, నడవలేమేమో అన్న డౌట్స్ కూడా ఉంటాయి. ఇందులో నిజం ఎంత ఉంది? సో చాలా వరకు ఇదే ఉంటుంది. మ్మ్. చాలా వరకు ఎట్లా ఉంటుందంటే, మా పక్కింటి వాళ్ళు చెప్పారండి, మ్మ్. సో చేసుకుంటే ప్యాలరైజ్ అయిపోతామంట, అందుకే చేయట్లేదు అనేసి. ఓకే. దట్ ఈస్ వాట్ మీన్ సెన్సెస్ చెప్పేది. అందుకే ఇప్పుడు ఒక 100 మందికి తీసుకుంటే ఒకరిద్దరిలో ప్రాబ్లం వస్తుంది, రావచ్చు. దట్ ఈస్ వాళ్ళ అన్అవాయిడబుల్, దట్ tolerance ఈస్ ని నాట్ ఇన్ బట్టి, అవర్ వాళ్ళ హెల్త్ హ్యాండ్స్. ఇష్యూస్ ని బట్టి. బట్టి. మ్మ్. సో అది మన హ్యాండ్స్ లో లేదు. మ్మ్. మిగతా 98-97 పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ గుడ్, దేర్ లైఫ్ విల్ బికమ్ మచ్ బెటర్ ఓకే. ఆఫ్టర్ సర్జరీ. మ్మ్. మ్మ్. సో ఒకవేళ చేయించుకోలేదు అనుకోండి, ఫర్ మ్మ్. ఎగ్జాంపుల్ ఒక పెద్ద డిస్క్ ప్రొట్రూజన్ ఉంది, మ్మ్. నర్వ్ కంప్రెషన్ ఉంది, మ్మ్. ఈ భయపడి మనం చేయించుకోలేదు అనుకోండి, మ్మ్. ఈవెన్చువల్లీ ఒకవేళ అది పెరిగింది అనుకోండి, ద వీక్నెస్ ఈవెన్చువల్లీ విల్ కమ్. ఓకే. ద ప్రాబ్లమ్ ఏదైతే మన సర్జరీలో 1-2% అనేసి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో, మ్మ్. దట్ విల్ బికమ్ 100%. ఓకే. సో యూ హావ్ టు రిస్క్ బిట్వీన్ బోత్, మ్మ్. మ్మ్. వెదర్ టు గో ఫర్ ఇట్ ఆర్ నాట్ టు గో ఫర్ అన్నది మ్మ్. రిస్క్ బెనిఫిట్ పైన మనం డిసైడ్ చేసుకుంటాం. ఓకే. అండ్ ఇప్పుడు స్కార్స్, అందరూ భయపడేది ఎక్కువగా స్కార్స్ ఉంటాయా? మీరు చెప్పినట్టు అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ డిఫరెన్స్ వచ్చేసింది. వచ్చిందని ఎస్ ఈ విషయంలో వాళ్ళకున్న మైత్స్. ఎస్. సో ఎండోస్కోపీ అన్నది ఆల్మోస్ట్ లైక్ బ్యాండెడ్ సర్జరీ టైప్. సో బ్యాండెడ్ సర్జరీ అంటుంది, చిన్న కడత జస్ట్ మనకి ఒక 1 ఇంచ్ అంతేనా? లెస్ దెన్ 1 Less inch. than 1 inch. True endoscopy is less than 1 inch. So when the heal అయిపోయిన తర్వాత ఒక 2-3 months తర్వాత some patients almost we don't even see it also, the scar. So previously మనకి ఇంత పెద్ద కనిపించేది, but it is almost this much. ఓకే. Usually it is nothing much to worry about. ఓకే. అండ్ ఎవరైనా కానీ హాస్పిటల్లో ఎన్నాళ్ళు ఉండాల్సి వస్తుంది డాక్టర్ స్పెయిన్ సర్జరీ చేసిన సో తర్వాత? ఎండోస్కోపిక్ సర్జరీ అయితే యూజువలీ 1-2 days సింపుల్ సర్జరీ. ఎస్. ఒకవేళ మనం స్క్రూస్ కొంతమందికి వేయాల్సి వస్తే దెల్ టేక్ లైక్ 4 days యావరేజ్. సో అంటే ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, ద నో కాంప్లికేషన్, నథింగ్. ఓకే. ఇన్ వరస్ట్ కేస్ ఒకవేళ ఉండాల్సి వస్తే మేబీ అనదర్ 3-4 days. ఓకే. యూజువల్లీ 5 days ఓవరాల్. యా, ఓర్ యావరేజ్ ఇస్ 5 days. అంటే కొంచెం మేజర్ ప్రొసీజర్ అయితే, Okay. మైనర్ అయితే లైక్ ఆన్ ద సేమ్ డే ఆర్ ద నెక్స్ట్ డే. ఓకే. అండ్ ఎవరైనా కానీ రికవరీ టైం అనేది, అంటే ఇప్పుడు నార్మల్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేదు హౌస్ వైఫ్ అయినా తన మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు. సో ఎంత టైంలో వాళ్ళు రికవరీ అవ్వచ్చు ఆఫ్టర్ సర్జరీ? సో ఎండోస్కోపిక్ సర్జరీ టేక్స్ వెరీ లెస్. సో ఐ టోల్ యూ, 1 నుంచి 3 వారాల్లో దే ఆర్ బ్యాక్ టు ద వర్క్. డెస్క్టాప్ జాబ్ కానివ్వండి, ఇట్లాంటి జాబ్స్, మాన్యువల్ Okay. లేబర్స్ కాదు. మాన్యువల్ లేబర్స్ విల్ టేక్ 3 months. 3 months? 3 months అంటే పెయిన్ ఫ్రీ. అంటే ఓకే. మాన్యువల్ లేబర్స్ అంటే మనం హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తాం, అవన్నీ ఉంటాయి కదా. సో దట్ విల్ టేక్ లాంగర్ టైం. ఫర్ ద డెస్క్టాప్ జాబ్, ఆల్ ద సాఫ్ట్వేర్స్ కానివ్వండి, Okay. ఆఫీస్ కానివ్వండి, ఓకే. యూజువలీ స్టిచెస్ ఒకసారి రిమూవ్ ఫిజికల్ చేసిన వర్క్ ఎక్కువ తర్వాత చేసే వాళ్ళకి కి తప్ప నార్మల్ వాళ్ళకి. yes. నార్మల్ వాళ్ళకి 1 to 3 weeks. ఓకే. వన్ స్టిచెస్ తీసేస్తాం అనుకోండి, యూజువల్లీ విల్ రిమూవ్ 10 to 12 days కరోన్ తీసేస్తాం. దాని Okay. తర్వాత దే కెన్ గో టు ఆఫీస్. అండ్ దీని తర్వాత సర్జరీ తర్వాత ఏమైనా ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుందా? సో ఆ need యూజువల్లీ ఉంటుందా? ఎస్. సో ఈ ప్రాబ్లం వచ్చిందంటే మీనింగ్ ఏంటి, దెర్ ఇస్ సమ్ ప్రాబ్లం, దీనివల్ల ఇది వచ్చింది. ఓకే. ఇప్పుడు మనం కరెక్ట్ చేయలేదు అనుకోండి, ఆఫ్టర్ సమ్ టైమ్ మళ్ళీ వచ్చేస్తారు విత్ ద ప్రాబ్లం. సో ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. అండ్ ఫిజికల్ యాక్టివిటీ, అందులో ఫిజియోథెరపీ అంటాం. సో యూజువల్లీ వి స్టార్ట్ అరౌండ్ లైక్ 4 to 6 weeks తర్వాత విల్ స్టార్ట్ బేస్డ్ ఆన్ ద సర్జరీని బట్టి. ఓకే. సో ద ఫిజియోథెరపీ చేస్తే వి స్ట్రెంగ్థెన్ ద మజిల్స్, వి స్ట్రెంగ్థెన్ దేర్ కోర్ మజిల్స్, బ్యాక్ మజిల్స్ స్ట్రెంగ్థెన్ చేస్తే ద ఛాన్సెస్ ఫ్యూచర్ లో మళ్ళీ రాకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ స్పైన్ సర్జరీస్ అనేవి అన్ని కూడా పెద్దవాళ్ళకే చేస్తారా? ఏజ్ రిస్ట్రిక్షన్ ఏమైనా ఉండిందా అన్నట్టు? సో దెర్ ఈస్ యాక్చువల్లీ నో ఏజ్ రిస్ట్రిక్షన్. సో మనం బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సర్వైకల్ స్పాండిలోసిస్ ఆర్ ద బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడుకుంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఏజ్. అంటే యూజువలీ యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ ఎవరికన్నా రావచ్చు. ఓకే. దేర్ ఆర్ సమ్ కండిషన్స్ వేర్ బర్త్ డిఫెక్ట్స్ ఉంటాయి, పుట్టుకతోనే వాళ్ళకి కొంచెం అబ్నార్మాలిటీస్ ఉంటాయి, Okay. మెనింగోసీల్ అంటాం, వాళ్ళకి వెంటనే చేయాల్సి ఉంటుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ దట్. ఓకే. సో ఓల్డర్ పేషెంట్ బాడీ కోఆపరేటింగ్, ఫిట్నెస్ ఫర్ జనరల్ అనెస్థీషియా ఉందనుకోండి,
వీ కెన్ డూ ఏజ్ లిమిట్ అన్నట్టు ఏం లేదు. వి డిడ్ 99 years కూడా చేసాం. ఓకే. సో ఇట్ ఈస్ దేర్ బాడీ స్టేటస్. ఓకే. ఈ స్పైన్ సర్జరీ అనేది సైటికా పెయిన్ కూడా తగ్గిస్తుందా అనేది ఇంకొక డౌట్. yes that is the main thing. ఓకే. చాలా వరకు సయాటికా ఏదైతే ఉందో ఇట్ ఈస్ క్యూరబుల్. తగ్గిపోతుంది మీన్స్ ఒక సర్జరీ. తగ్గిపోతుంది. yes. ఓకే. సో ప్రాపర్లీ ఎవాల్యుయేట్ చేసుకొని ఎంఆర్ఐ చూసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉందనేసి ఆ ప్రాబ్లమ్ ని డీల్ చేస్తే దే ఆర్ బ్యాక్ టు ద నార్మల్ లైఫ్. సో అసలు సర్జరీ వరకు వెళ్లకుండా ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా? నేను ఐఎమ్ రెడీ టు, ఇప్పుడు ఎవరైనా ఏజ్డ్ వాళ్ళు 60 years వాళ్ళని ఎక్సర్సైజ్ చేయమంటే వాళ్ళు చేయలేరు, బట్ యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు, మనం మాట్లాడుకున్నాం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీకెండ్స్ చాలా మంది వస్తుంటారని, వాళ్ళకి ఎలా సర్జరీ వరకు వెళ్ళకుండా మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సో ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో అందులో ఫస్ట్ థింగ్ ఇస్ అ ఫిజికల్ యాక్టివిటీ. సో దేర్ షుడ్ బి some 30 minutes to daily 40 minutes. Yes, you should have it. They can That is for contribute yourself. sometime. Yes. The second is the obesity. Then smoking. Okay. These things will have a large impact on the spine. Okay. Smoking good impact చేస్తుందా? Yes. So disc ఏదైతే ఉంటుందో, the hydration ఏదైతే ఉంటుందో, sponginess ఉండడానికి that will go down. Okay. So that will result more problems. It is like కార్లో షాక్ అబ్జర్వర్స్ పోతే ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ లైక్ దట్. సో దెన్ ద ప్రాబ్లమ్స్ విల్ స్టార్ట్. ఓకే. ఓకే. సో ఫిజికల్ యాక్టివిటీ, పోస్చర్, కూర్చోవడం, మంచిగా కూర్చోవడం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏదైనా వర్క్ ఉంది అనుకోండి, డెస్క్టాప్, కాళ్ళు ఏమో టేబుల్ పైన ఉంటుంది, తల ఏమో ఎక్కడ ఉంటుంది అన్నట్టు కూర్చుంటాం. సో లాంగ్ టర్మ్ లో దట్ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. సో అందరికి డైరెక్ట్ సర్జరీ సజెస్ట్ చేస్తారా? ఆల్టర్నేటివ్ మెథడ్స్ అంటే ఏదైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా మధ్యలో వాళ్ళకి సజెస్టబుల్ గా? సో అదే అనుకున్నాం మనం, 90% ఆఫ్ ద టైమ్ సీరియస్ ప్రాబ్లమ్ ఏమి ఉండదు పేషెంట్ కి. సో చాలా వరకు క్యూరబుల్. సో సింపుల్ పెయిన్ కిల్లర్స్, సమ్ ఫిజియోథెరపీ, సమ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఓకే, ఇంతలో అయిపోతుంది. బట్ దే హ్యావ్ టు బి పేషెంట్ ఎనఫ్. సో ఇప్పుడు ఇస్తే రేపే అవ్వదు. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ ఈవెన్చువల్లీ సెటిల్ అయిపోతుంది చాలా వరకు. ఓకే. సెకండ్ వచ్చేసి నర్వ్ కంప్రెషన్ ఉంది, బట్ మనకంత సివియర్ గా లేదు, లేదంటే పేషెంట్ ఫిట్నెస్ లేదు, అంటే మనం సర్జరీ చేసేంత ఫిట్నెస్ లేదు, లేదా పేషెంట్ వాంట్ సమ్ టైం. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దెర్ ఆర్ సమ్ ఇంజెక్షన్స్. ఎక్కడైతే నర్వ్ బ్లాక్ అయ్యి ఉంటుందో అక్కడ మనం నీడిల్ పెట్టేసి విల్ గివ్ సమ్ ఇంజెక్షన్స్ ఓవర్ దేర్. సో అది మనకి కొన్ని రోజుల వరకు సిమ్టమ్ రిలీఫ్ ఇస్తుంది. ఈ మీన్ వైల్ మనం ఫిజియోథెరపీ ఏదైతే స్టార్ట్ చేస్తామో ఈ ఎఫెక్ట్ రావడానికి మనకి పెయిన్ లేకుండానే ఎక్సర్సైజ్ చేస్తాం, అంతే కదా. సో దిస్ విల్ గివ్ పెయిన్ కంట్రోల్, సో దట్ వాళ్ళు బెటర్ గా ఎక్సర్సైజ్ చేస్తే థింగ్స్ మైట్ గెట్ బెటర్. సో 90% ఆఫ్ ద టైమ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, కొంచెం పెయిన్ కిల్లర్స్, సమ్ టైమ్స్ పెయిన్ ఇంజెక్షన్స్, ద సెట్. ఓన్లీ 10% ఆఫ్ ద పేషెంట్స్ సివియర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే సర్జరీ అవసరం అవుతుంది. అండ్ ఈ సర్జరీస్ అనేవి మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుందా, మళ్ళీ చేయించుకోవాల్సి వస్తుందా అనేది డౌట్. సో ఇట్ ఈస్ నాట్ 1+1 డిస్కౌంట్. సో ఇట్ ఈస్ లైక్ మనం ఒకసారి సర్జరీ అయింది, యంగ్ ఏజ్ లో సర్జరీ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ అ మోడిఫైయబుల్ ఫ్యాక్టర్, అంటే మనకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవట్లేదు, దెన్ హీ మైట్ ల్యాండ్ అప్. ఇట్ ఇస్ నాట్ మ్యాండేటరీ. ఓకే, ఇఫ్ యూ టేక్ కేర్ అండ్ ఎనఫ్ కేర్, సో యూజువలీ మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి రావాల్సిన అవసరం రాకపోవచ్చు లైఫ్ లాంగ్ కూడా. ఓకే. ఓకే. అండ్ సర్జరీ అనేది ఎక్స్పెన్సివ్ ఉంటుందా? ఒకవేళ బేర్ చేయగలుగుతారా అందరూ? ఓకే. సో కాస్ట్ ఆఫ్ ద సర్జరీ వస్తే ఇట్ డిపెండ్స్ ఆన్ ద సెటప్. ఓకే, మనం ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నాం అనుకోండి, ద కాస్ట్ విల్ బి ఆబ్వియస్లీ లెస్. ఓకే. వెన్ కార్పొరేట్ లో ఉన్నప్పుడు ద కాస్ట్ విల్ బి బిట్ ఆన్ ద హైయర్ సైడ్. ఎందుకంటే ద ఎక్స్పర్టీస్ ఇస్ డిఫరెంట్, ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ డిఫరెంట్. ద ఎండోస్కోపీ ఫెసిలిటీ ఉందనుకోండి, అది మనకి డిస్ట్రిక్ట్ సెంటర్ లో అవైలబిలిటీ అనేది ఉండదు. అట్లాంటప్పుడు మనం సిటీకి రావాల్సి వస్తుంది. దాంట్లో కొంచెం కాస్ట్ పెరుగుతుంది డెఫినెట్లీ, బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ పేషెంట్ కంఫర్ట్, టిష్యూ డ్యామేజ్ ఏదైతే మనం కట్ చేయడం అదంతా ఉందో, దానివల్ల లాంగ్ టర్మ్ లో కాంప్లికేషన్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ అవాయిడ్ చేయొచ్చు మనం. సో బెటర్ మనీ మీన్స్ ఆబ్వియస్లీ బెటర్ కేర్. సో ఇఫ్ యూ కెన్ గో టు ఒక టౌన్ కి వెళ్ళాలనుకోండి, వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. We can go in a normal ordinary bus, city bus, luxury bus, anything. It is the comfort that differs, right? And the long term, now ఇప్పుడు less invasive ఏదైతే వచ్చాయో, ఎండోస్కోపిక్ ఇవన్నీ ఏదైతే వచ్చాయో, సో దానివల్ల ఏంటంటే టిష్యూ డ్యామేజ్ తక్కువ ఉంటాయి, మనకి ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు
సర్జరీకి రెడీ అవ్వాలి, వాళ్ళు సర్జరీ చేయించుకోవాలి అనుకుంటున్నారు, వాళ్ళు ఏదైనా ముందుగా ప్రికాషన్స్ పాటించాల్సి ఉంటుందా? ఎస్. సో ఫస్ట్ ఫర్ ఎనీ పేషెంట్, ఇప్పుడు సర్జరీ ఒకరికి మనం అడ్వైజ్ చేస్తాం అనుకోండి, మనం ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తాం. అంటే వాట్ ఈస్ కరెంట్ దీని కండిషన్, ఇది ప్రాబ్లమ్కి అయితే మనకు వచ్చారో పెయిన్, దట్ ఈస్ వన్. సెకండ్, తను సర్జరీకి ఫిట్ లేదా అని. ఓకే, లైక్ థైరాయిడ్ ఉందనుకోండి, ఇట్ షుడ్ బి కంట్రోల్డ్. షుగర్ ఉందనుకోండి, షుడ్ బి కంట్రోల్డ్. అదర్వైజ్ వూండ్ హీలింగ్ అనేది అవ్వదు మళ్ళీ. థైరాయిడ్ కూడా వూండ్ హీల్ అవ్వదు. ఎస్, ఒబెసిటీ ఉంటుంది. తర్వాత అనస్థీషియా ఇచ్చినప్పుడు దెర్ ఆర్ సమ్ థింగ్స్ ఆర్ దేర్, సో ఇట్ విల్ హ్యావ్. సో థైరాయిడ్ షుడ్ బి నార్మల్, షుగర్ షుడ్ బి కంట్రోల్డ్, హైపర్ టెన్షన్ కంట్రోల్డ్, స్మోకింగ్ స్టాప్డ్. These are some of the precautions they should take. Okay. So our anesthetist will see all these things. Okay. So we completely evaluate if they are fit. Surgery ki tolerate chestarantene we will go for surgery. Okay. And ఒక ప్రాపర్ సర్జన్ ని, ప్రాపర్ డాక్టర్ ని చూస్ చేసుకోవడం ఎలాగా? సో ఒకటి ఎక్స్పీరియన్స్. ఓకే, అంటే దే షుడ్ హ్యావ్ స్పైన్ సర్జరీలో ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకి ఏదైతే సర్జరీ కావాలో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ స్క్రూ ప్లేస్మెంట్, దే షుడ్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. ఆర్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ఎండోస్కోపిక్ సర్జరీ, సో వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్, ఎండోస్కోపిక్ సర్జరీలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇప్పుడు ఓపెన్ చేసే సర్జరీకి పోయి ఎండోస్కోపీ అని మనం అడగలేం. ఓన్లీ ఎండోస్కోపీ దగ్గర పోతే ఓపెన్ ఎండోస్కోపీ వాళ్ళు ఓపెన్ చేస్తారు, ఓపెన్ వాళ్ళు సమ్ టైమ్స్ ఎండోస్కోపీ చేయలేకపోవచ్చు. సో ఎక్స్పీరియన్స్డ్ in both, until long term experience and with the current trends ఏదైతే ఉందో, కరెంట్ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర చేయించుకుంటే ఇట్ ఇస్ బెటర్. ఓకే, సో స్పైన్ సర్జరీ రిలేటెడ్ చాలా క్వశ్చన్స్ అండ్ చాలా డౌట్స్ ని కవర్ చేశాము అని అనుకుంటున్నాము. ఇంకా మీకు కూడా ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, మీకున్న ఇబ్బంది గురించి ఎక్కడ ఇన్ఫర్మేషన్ రాకపోతున్నా దాన్ని కామెంట్ చేయండి, తప్పకుండా మళ్ళీ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.